అది చిన్నదైనా పెద్దదైనా చేసిన పొరపాటు ఒప్పుకో, జరిగిన తప్పిదాన్ని ఒప్పుకో. దేవునికి నీకు మధ్యగా ఏది, దేవునికి మధ్య అడ్డుగా ఏదుందో దాని గురించి చెప్పు, ఒప్పుకో, పశ్చాత్తాపపడు. నేను విడిచిపెట్టేస్తానయ్యా, నాకు శక్తిని, నేను అలాగా మరలా పడిపోకుండా నాకు బలాన్ని అని కోరుకుందాం. ఆ విధంగా అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టి మన కుటుంబాలు, మన ఆత్మీయ జీవితాలు అభివృద్ధి పొందేలాగా, ఆశీర్వాదం అందుకునేలాగా మనం ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే చాలు తల్లి. ఆ తర్వాత కూడా ఏమనుంది, వారి మందలన్నీ రైట్. కాపరులు అంటే సేవకులు మేమే. పశుప్రాయులై ఎలాగయ్యి పశువులు వంటి స్వభావం కలిగిన వారమై యెహోవా యొద్ద విచారణ చేయమట. అందుకే వర్ధిల్లట్లేదు అని చెప్తుంది వాక్యం. మందలన్నీ చెదిరిపోతున్నాయి అంటుంది వాక్యం. ఈ మధ్యాహ్నమందు దేవుని ప్రేమను బట్టి నేను తెలియచేస్తున్నాను, వర్ధిల్లాలి అని అంటే సంఘానికి ఒక దైవజనుడిగా, దైవజనురాలుగా ఉన్న మేము యెహోవా యొద్ద విచారణ చెయ్యాలి. దేవునికి స్తోత్రం. సంఘం విషయంలో మాది బాధ్యత. మరి మీ కుటుంబం విషయంలో, మీ ఇంటి విషయంలో బాధ్యత ఎవరిది? మీ కుటుంబానికి కాపరి, మీ కుటుంబానికి యజమానుడు, యజమానురాలు మీరే కదా. అందమైన మీ కుటుంబం, అద్భుతమైన మీ యొక్క కుటుంబం వర్ధిల్లాలి అంటే, కుటుంబం బాగుగా కట్టబడాలంటే చీలికలు రాకూడదు, మంద చెదరిపోకూడదు, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకూడదు అని అంటే యజమానులైన, తల్లిదండ్రులైన మీరు యెహోవా యొద్ద విచారణ చెయ్యాలి. దేవునికి స్తోత్రం. విచారణ అంటే ప్రార్థన. చేస్తున్నారా మీరు? రేయి మొదటి జామున లేచి మీ హృదయాలను నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలట. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. నీళ్ళు ఎలాగైతే ఒలకమోస్తామో, నీళ్ళు ఎలాగైతే మనం వాడుకుంటామో, అలాగా మన హృదయాలను దేవుడు సన్నిధిలో ఒలికించాలట, కుమ్మరించాలట. హల్లెలూయా. మీ కుటుంబము వర్ధిల్లట్లేదంటే, మీ బిడ్డలు వర్ధిల్లట్లేదంటే, మీ పని విస్తరించలేకపోతా ఉన్నది అని అంటే యెహోవా యొద్ద విచారణ చేసే అనుభవం ఉందా? యెహోవాను బ్రతిమలాడే అనుభవం, ఆయన దగ్గర చేతులు చాచే అనుభవం, ఆయన గడప దగ్గర ఆయన సన్నిధిని నిలిచి మొర్రపెట్టుకునే అనుభవం నీకున్నదా? దేవునికి స్తోత్రం. ఎవరు వర్ధిల్లుతారంటే ఎవరు యెహోవా యొద్ద విచారణ చేసే అలవాటు కలిగి ఉన్నారో ఆ ఇళ్ళు, ఆ కుటుంబాలు, ఆ సంసారాలు వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేని ఇల్లు వర్ధిల్లదు.
నీ ఇంట్లో ఎన్ని సోకులైనా ఉండొచ్చు, నీ ఒంట్లో ఎంత బలమైనా ఉండొచ్చు, నీకు బ్యాలెన్స్ ఎంతున్నా బ్యాంకులో ఉండొచ్చు, నీవు, నీ కుటుంబము, నీ సంసారము, నీ పని వర్ధిల్లాలి అనంటే యెహోవా యొద్ద విచారణ చేసే అనుభవం, యెహోవా యొద్ద మొర్రపెట్టే అనుభవం, యెహోవా సన్నిధిలో కనిపెట్టే అనుభవం నీకు కావాలి. అదే నిన్ను, నీకు కలిగిన సమస్తాన్ని కూడా వర్ధిల్ల చేసే స్థితిలోనికి తీసుకొస్తుంది. ఆమేన్. మూడవదిగా చూద్దాం. మొదటి కీర్తన 2-3 వచనాలు మనందరికి తెలిసిందే. ఇది యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయో, ఏం చేస్తే అది సఫలం, విఫలం లేదండి. ఏం పట్టుకున్న దీవెన, ఏ పని చేసిన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కొందరికి అంటేది అట్టదు, ముట్టేది ముట్టదు అంటారు. ఏది పట్టుకుంటే, ఎక్కడ కాలు పెడితే అక్కడంతా స్మాష్ అంటారు. దేవునికి స్తోత్రం. ఐరన్ లెగ్, ఐరన్ హ్యాండ్ అనే మాటలు కూడా వచ్చాయి. ఐరన్ లెగ్, ఐరన్ హ్యాండ్ అనే మాటలు కూడా వచ్చాయి. ఈరోజు నేను చెబుతున్నాను, నీవు ఏ పని చేసినా సఫలమవుతావు. ఏ పని పట్టుకున్నా ఆ పనిలో లాభాన్ని పొందుకుంటావు. నువ్వు ఏ కష్టం చేసినా ఆ కష్టానికి తగ్గ ఫలం, జీతాన్ని నీవు అనుభవిస్తావు అని వాక్యం అంటుంది. నేను అన్నట్లా ఎప్పుడు నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో సఫలం, ఏది ముట్టుకుంటే అది జయం, ఏ కష్టం చేస్తే ఆ కష్టంలో ఫలం. ఎప్పుడంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు పగలు రాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉన్నవారు. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే, రక్షణ పొందిన తర్వాత బైబిల్ ఏం చెప్తుందో అది మనం చెయ్యాలి. బైబిల్ ఏది వద్దన్నదో అది మానేయాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో లేనిది చేయడానికి తెగించకూడదు, బైబిల్లో ఉన్నది చేయకుండా ఉండడానికి తెగించకూడదు. హల్లెలూయా. చాలామంది వర్ధిల్లకుండా ఉన్నారు. కారణం ఏంటంటే, వాక్యం వింటారు, చదువుతారు, రాస్తారు, అంతవరకే. చదివేసి, వినేసి, రాసేసి పక్కన పడేస్తారు. కానీ దేవుని వాక్యం చెప్పినట్లుగా నడుచుకోవట్లేదు, దాని ప్రకారంగా జీవించట్లేదు, దాని ప్రకారంగా ప్రవర్తించట్లేదండి, ప్రవర్తించట్లేదు. అదే అనేక మంది కొంపను కొల్లేరు చేస్తుంది. పేరుకే చేతుల్లో బైబిలు, పేరుకే చర్చికి వచ్చి ఎన్నో విషయాలు నేర్చుకుని రాసుకుని వెళుతున్నారు. కానీ ఏదైనా చేయాల్సి వస్తే, ఏదైనా చెందాల్సి వస్తే వారి నినాదం అంతా కూడా ఇంటి చుట్టుపక్కల వారు ఏం చెప్పారు, అన్యులు ఏం చెప్పారు, ఆ ఇంట్లో ఏం చేశారు, ఈ ఇంట్లో ఏం జరిగింది, ఇవి చూసుకుని వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను అలాగా, వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి నేను ఇలాగా, వాళ్ళు అలా అన్నారు కాబట్టి అలాగా అని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించక, దీన్ని ధ్యానించక, ఏమండి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని లెక్క చేయక వారికి నచ్చినట్టుగా చేస్తున్నందున వారు వర్ధిల్లకుండా ఉన్నారు. దేవుని వాక్య ప్రకారం చేసే వ్యక్తిగా నీవు నేను ఉన్నట్లయితే
ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దేవారాత్రములు దాన్ని ధ్యానిస్తూ అంటే కస్తమాను బైబిల్ పట్టుకుని వెళ్ళమని కాదండి. నీకు ఆదివారం వినబడుతున్న వాక్యం, ప్రతిరోజు నువ్వు చదువుతున్న వాక్యాన్ని నీ మనసులో నెమరు వేసుకుంటూ, ఏదైనా ఆలోచన వచ్చింది, ఎవరైనా ఏదైనా నీ ముందు పెట్టారు, నువ్వు ఆలోచించు, దేవుడు ఏమన్నారు, దేవుడు ఏం చేయమన్నారు, దేవుడు ఏం చేయొద్దన్నారు. ఆలోచించి దేవుడు చెప్పిన దాన్ని నీ దృష్టిలో పెట్టుకుని నీ ముందు ఎవరు ఏం చెప్పినా సరే, అది ఎంత లాభమైనా సరే, ఎంత ఇష్టమైనా సరే, దేవుడు చెప్పిన దాన్ని జ్ఞాపకం పెట్టుకుని దానికోసం దీన్ని వదిలి అలా చేసినప్పుడు మన కుటుంబాలు, మన గృహాలు వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం. సఫలమవుతాం మనం. విఫలమనే దానికి మన దగ్గర తావుండదు. విఫలమయ్యాము, పాడైపోయాము, చెడిపోయాము, నలిగిపోయాము అనడానికి అడ్రస్ లేదు మన దగ్గర. మనకి సఫలం. ఏం చేస్తే ఆ పని సఫలం. కాబట్టి మూడవదిగా వర్ధిల్లాలి అని అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం మనం చేస్తే మనము సఫలమవుతాము, మనం వర్ధిల్లుతాము. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. చూసారండి ఆ మాట? అతన్ని వర్ధిల్ల చేసెను. వర్ధిల్ల చేసింది ఎవరు? దేవుడు. ఎప్పుడు వర్ధిల్ల చేశాడు? ఆ రాజంట, ఉజ్జియా అనేటువంటి రాజంట దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము. ఆ తర్వాత దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాడు. దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాక ఏమండి, వర్ధిల్లటం కూడా ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని పైన ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుడే మన బలం. దేవునికి స్తోత్రం. ధనం కాదు, మనకున్న పలుకుబడి కాదు, మన ముందు వెనకున్న మంది మార్బలం కాదు. నీ బలము నీ దేవుడు. హల్లెలూయా. ఆస్తులు అంతస్తులు కొంతకాలమే, బంధువులు బలగము కొంతకాలమే, ఈ కులము, ఈ మతము, ఈ రాజకీయాలు కొంతకాలమేనండి. ఒకవేళ నీకున్న శక్తి, నీకున్న టాలెంట్స్ కొంతకాలమే. నీవు ఆశ్రయించాల్సింది వాటిని కాదు, వారిని కాదు. నీవు ఆశ్రయించాల్సింది నీ ప్రభువు, నీ రక్షకుడు, నీ దేవుడైన యెహోవా. యేసయ్యను నువ్వు ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. నీవు నీ దేవుడైన యేసయ్యను ఆశ్రయించినంత కాలం నీవు వర్ధిల్లుతావు, నీవు విస్తరిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. సాతాను కాదు కదా, వాడు జేజమ్మ దిగొచ్చినా సరే నీ అభివృద్ధిని ఆపలేదు, నీ ఆశీర్వాదాన్ని ఎత్తుకుని పోలేడు. చాలామంది కష్టపడుతుంటే ఆ కష్టార్జితాన్ని సాతానుగాడు ఎత్తుకుపోతున్నాడు. తిని తినక రూపాయి దాస్తుంటే అపవాదిగాడు వచ్చి కన్నమేస్తున్నాడు. ఎందుకని? కష్టార్జితాలు హాస్పిటల్ పాలు, వడ్డీలు పాలు. కష్టార్జితము అనవసరమైన విషయాలకి ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసునా? వాక్యం అంటుంది, వాక్యం చెప్తుంది, దేవుణ్ణి ఆశ్రయించక. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నీ బలంగా, దేవుణ్ణి నీ బలగంగా, దేవుణ్ణి నీవు దుర్గంగా,
దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోక నా కాళ్ళు, నా కేళ్ళు, నాకు అంతా, నాకింత అనుకుని యెహోవాను గాక, హల్లెలూయా, యెహోవాను గాక వేరొకరిని ఆశ్రయించినందువల్ల, ఎవరెవరి మీదో ఆధారపడినందువల్ల, వేటును నమ్ముకోవడం వల్ల నీ కష్టార్జితము అన్యాక్రాంతమైపోతుంది. దేవునికి స్తోత్రం. నీవు దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని పైన ఆనుకో, ఆధారపడు. నీ ఇల్లు, నీ కుటుంబం, నీ కలిగిన సమస్తము కూడా వర్ధిల్లుతుంది. అపవాది నిన్ను తాకలేడు. అపవాది వాడి తాత జేజమ్మ దిగొచ్చినా సరే నిన్ను కానీ కలిగిన దాన్ని కానీ ముట్టలేడు. హల్లెలూయా. రాజు ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడట. యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడట. యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడట. నాలుగవదిగా చూడండి, ఐదవదిగా చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఏంటి ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి? దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడు అనంటే, నీతి కలిగి ఎవరైతే ఉన్నారో, నీతి ఉండటం లేదు, ప్రార్థన ఉంది కానీ నీతి లేదు, వాక్యం అంతా తెలుసు కానీ నీతి లేదు, విశ్వాసం చాలా ఉంది కానీ నీతి లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం, భాషల వరం, భాషలకు అర్థం చెప్పు వరం, ఆరాధన వరం అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు నీతి. ఏంటండి నీతి? నీతి అంటే ఎలాగూ, నీతి అంటే ఎక్కడా, ఎలాగా? ఇంకోసారి చదువుతున్నాను చూడండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును. ఏంటి నీతి అంటే? పవిత్రత, యథార్థత, ఉన్నది ఉన్నట్టుగా. లోపల భయం ఉండదు దేవుడు అంటే, పైకి మాత్రం భయం ఉన్నట్టుగా. ఇంటి దగ్గర భక్తి ఉండదు కానీ ఎవరైనా కనపడితే పెద్ద భక్తులు అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. షో, వేషం, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. మనుషుల ముందు ఆ పప్పులు ఏమైనా ఉడికితే ఉడకొచ్చు కానీ దేవుని దగ్గర అవి ఉడకవు. అది చాలా ప్రమాదం కూడా. నీ భక్తి యథార్థంగా ఉండాలి. నీ భక్తిలో దోషం ఉండకూడదు. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తారు, అదే నోటితో కచ్చిడ బూతులు మాట్లాడతారు. తల్లి, చలి, బూతులాడుతున్నావు చూసావు, నీవు చేసే ప్రార్థన ఒక్క రవ్వ కూడా దేవుడు వినడు, ఒక్క అక్షరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళదు. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నావు? అదే నోటితో బూతులు, అదే నోటితో ప్రార్థన ఎలా వినబడుతుంది? అయ్యగారు చేస్తున్నారు కదా ప్రార్థన, అయ్యగారు చేసినా అమ్మగారు చేసినా వెళ్ళదు. కారణం ఏంటంటే, పేషెంట్ నువ్వు, బలహీనత నీకుంది. దేవునికి స్తోత్రం. దైవ భయము, దైవ భక్తి లేకుండా ఉన్నట్టు. ఏమండి, పాపము ఉండి పాపము లేనట్టు. తెల్ల బట్టలు, పెద్ద బైబిలు, పెద్ద చేతి సంచి. ఏమండి, లోపల భయం లేదు కానీ పైన భయం ఉన్నట్టు. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా వద్దండి,
ఉన్నది లేనట్టుగా కాదు. నీతి అని అంటే ఉన్నది ఉన్నట్టు. నీ భక్తి, నీ విశ్వాసము, నీ యథార్థత, నీ పరిశుద్ధత ఉన్నది ఉన్నట్టు, అదే నీతి. ఆ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నువ్వు ఇంత నీతి కలిగి ఉన్నావనుకో, అంత వర్ధిల్లుట నువ్వు చూస్తావు. ఎంత నీతి కలిగి ఉన్నావు, అంత వర్ధిల్లుట నీవు అనుభవిస్తావు. దేవుడు అన్యాయం చేయడండి. నువ్వెంత భక్తిగా ఉండి ఇంత తక్కువ పొందుకున్నాను అని చెప్తున్నావంటే వట్టిది. నేను ఎంత విశ్వాసం అండి ఇంత జరిగిందంటే వట్టిది. నీ ఆలోచన ధోరణి తప్పు. అన్యాయం చేయడానికి, మాట మార్చడానికి దేవుడు ఏమన్నా మనిషా? కాదు, అన్యాయస్తుడు కాదు ఆయన. హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగా, నీ యథార్థతకు తగినట్లుగా ఆయన నీ యందు దృష్టి నిలిపి నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. చివరిగా మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది. చాలు తల్లి, అందరూ విన్నారో లేదో మరలా నేను చదువుతున్నాను, వినండి. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషే ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన ఇచ్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నువ్వు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. నీవు వృద్ధి పొందుదువు. వృద్ధి పొందుతాను అనుకుంటున్నా. ఎప్పుడు వృద్ధి పొందుతావు అని వాక్యం చెబుతుంది అనంటే, ఆయన ఆజ్ఞకు, ఆయన కట్టడలకు నీవు విధేయత చూపినప్పుడు, లోబడినప్పుడు. దేవునికి స్తోత్రం. విధేయత చూపాలి. మోషేలోకి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా ఆజ్ఞలు, నా కట్టడల విషయంలో లోబడితే, విధేయత చూపితే ఖచ్చితంగా నీవు వర్ధిల్లుతావు. దేవుని మాటకి విధేయత చూపుతున్నావా? దేవుని ఆజ్ఞలకు విధేయుడిగా జీవిస్తున్నావా? దేవునికి స్తోత్రం. వర్ధిల్లాలి అంటే దేవుడు చెప్పాడు ఈ పనులు. నీ ఇల్లు, నీ పని, నీ పిల్లలు, నీ జీవనోపాధి, నీ కలిగిన సమస్తము కూడా వర్ధిల్లాలి అంటే దేవుడు చెప్పాడు ఈ మాటలు. మొదటిగా, అతిక్రమాలను దాచిపెట్టొద్దు. ఒప్పుకో, విడిచిపెట్టాయి, నిన్ను ఆయన వర్ధిల్ల చేస్తాడు. దాచొద్దు, దాక్కోవద్దు. ఏదో అనుకోకుండా ఏదో అలా చేసేసారండి, ఏదో అనుకోకుండా అలా అయిపోయిందండి ఆ రోజు అని సాకు చెప్పొద్దు. నిజమే, మనం బలహీనులం. నిజమే, మన మనుష్యులు. నా వల్ల, నీ వల్ల ఏదో చిన్న చితక పొరపాటు సహజమని నేను ఏదో బలపరచట్లేదు. ఏవో జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఒప్పుకుందాం, విడిచిపెట్టేద్దాం. ఆ బలహీనతలో పడిపోకుండా దేవుని సహాయాన్ని కోరుకుందాం. అంతేగాని దేవునికి తెలియదు, దేవుడు కనిపెట్టలేదు అని మనం గనక దాన్ని దాచిపెడితే కనుక, దాచిపెట్టినది అది మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటుంది. రెండవదిగా, యెహోవా యొద్ద విచారణ చేయాలి. ఏ ఇంట్లో అయితే, ఏ కుటుంబంలో అయితే, ఏ సేవలో అయితే, ఏ సంఘములో, ఏ పరిచర్లో అయితే కాపరి, యజమానుడు, యజమానురాలు ప్రార్థించేవారిగా ఉంటారో, యెహోవా యొద్ద విచారణ చేయవారిగా ఉంటారో, ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తానని చెప్తున్నాడు. మందలు చెదిరిపోకుండా కాపాడుతానంటున్నాడు. మూడవదిగా,
దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మర్చిపోకుండా ధ్యానిస్తూ దేవుని వాక్యం చెప్పినట్లుగా ఎవరైతే చేస్తారో వారిని నీటి కావుల వారన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంచుతానన్నాడు. 4వదిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించినంత కాలము మనం వర్ధిల్లుతాం. 5వదిగా మన నీతికి తగినట్లుగా, మన యథార్థతకి తగినట్లుగా దేవుడు మన నివాస స్థలాన్ని వర్ధల చేస్తాడు. చివరిగా దేవునికి విధేయత. మంచి చేయని చెడు చేయని దేవుని మాటకి విధేయత. నువ్వు అనుకున్నది జరగని, నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగని లోబడటం విధేయత. ఇది చేసినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. అటువంటి వర్ధిల్లే జీవితం మనకు కావాలని, అటువంటి జీవితం మనం పొందాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మీరు కూడా ఒక చిన్న ప్రార్థన. అవును నాయనా, నేను ఆత్మలోను భౌతికంగాను నేను వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నేను వర్ధిల్లాలి అని అంటే నువ్వు చెప్పావు నాయనా, ఈ 6 విషయాలు చొప్పున చెయ్యమని. అవును తండ్రి, 1, 2 నేను కోల్పోయాను. వాటిని నేను సరి చేసుకుని ఆ ప్రకారం చేసి ఆ వర్ధిల్లే బ్రతుకును నేను పొందుకోవడానికి కృపనివ్వండి, సాయం చేయండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఆత్మలో వర్ధిల్లుచున్నట్లుగా అన్ని విషయాల్లోనూ మీరు వర్ధిల్లాలని మీరు కోరుకుంటున్నారు. వర్ధిల్లాలని ఆశపడుతున్నాం, అభివృద్ధి పొందాలని కలలు కంటున్నాం, అంతకంతకు పైకి రావాలి అని ఎన్నో ఆశలు, ఎంతో ప్రయాస. అయితే మా ప్రయాస, మా ఆశ, మా కోరిక అలాగే ఉంటున్నాయి. అలా కాదయ్యా. ఈరోజు నీ వాక్యం చెప్పింది, ఎవరు వర్ధిల్లుతారో దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని ఆ బలహీనతను విడిచిపెట్టేసిన వారు వర్ధిల్లుతారు అని వాక్యం చెప్తుంది. యెహోవా యొద్ద విచారణ చేసేవారు వర్ధిల్లుతారని చెప్తుంది. యెహోవా ధర్మశాస్త్ర ప్రకారం జీవించేవారు వర్ధిల్లుతారు అని చెప్తుంది. ఎవరు నిన్ను ఆశ్రయిస్తారో వారు వర్ధిల్లుతారు అని చెప్తుంది. ఎవరు నీతి కలిగి యథార్థంగా ఉంటారో భక్తి విషయంలో వారు వర్ధిల్లుతారని చెప్తుంది. అలాగే నీ సన్నిధిలో విధేయత, నువ్వేం చేసినా సరే అంగీకరించి సమ్మతించి లోబడతారో వారు వర్ధిల్లుతారని చెప్తుంది. నీ వాక్యం చెప్పినట్లుగా మేము వర్ధిల్లాలి. వర్ధిల్లుట కొరకు చేయవలసిన ఆ 6 మాటలు కూడా మేము అవలంబించాలి. అటువంటి కృప మాకు దయచేయమని, అయ్యా నీ వాక్యానికి అవిధేయంగా ఉన్న మా దుష్ప్రవర్తనలు తొలగించుమని, పరిశుద్ధ రక్తంతో కడగమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.